వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు లేదా షుగరు, బీపీ, హై కొలెస్ట్రాల్ ఇలా ఏదైనా ఉంది అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరూ వెంటనే సజెస్ట్ చేయడం ఏంటంటే రైస్ తినడం మానేసి మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేయమని. మరి మిల్లెట్స్ కుక్ చేసుకునేప్పుడు ముద్దలా అయిపోకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిగా రావడానికి ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. 1 గ్లాస్ మిల్లెట్స్ తీసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునే తర్వాత 1 గ్లాస్ మిల్లెట్ కి పర్ఫెక్ట్ గా 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. నేను మిల్లెట్స్ తో పాటు స్ప్రౌట్స్ కూడా యాడ్ చేశాను. స్ప్రౌట్స్ ఆప్షనల్ మాత్రమే, లేకపోయినా పర్వాలేదు, ఉంటే ఇంకా మంచిది. మనం వేసుకున్న 2 గ్లాసుల ఎసరు మొత్తం ఇంకిపోయే వరకు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు దానిపైన బరువు పెట్టి కుక్ చేసుకున్నామంటే మిల్లెట్స్ పర్ఫెక్ట్ గా పొడి పొడిగా కుక్ అయిపోతాయి. మిల్లెట్స్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మిల్లెట్ కి ఒక్కొక్క సోకింగ్ పీరియడ్ అలాగే బాయిలింగ్ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొర్రలు కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు కుక్ చేసుకోవడానికి 5 గంటల ముందు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఊదలు తీసుకున్నాను కాబట్టి ఊదలు నానబెట్టుకోకపోయినా పర్లేదు, పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. మరి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.